178. ఎవరు నువ్వు? బయట ప్రపంచం ఉంది, ఆకాశం ఉంది, మనకు కళ్ళు ఉన్నాయి. కళ్ళు బయట ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కనిపించినంత మేర అనంత విశ్వంలోకి చూస్తాయి. శబ్దాలని చెవులు వింటాయి. స్పర్శ మన అనుభవానికి వస్తుంది. బాహ్యమైనది ఏది అయినా మన అనుభవానికి వస్తుంది. కానీ మనకు సంబంధించి మనము అన్నది బయట లేదు. మన అస్తిత్వం మన లోపల మాత్రమే ఉంది. మన లోపల ఏది ఉందో అది మనకు తెలియదు. అది అపరిచితంగానే ఉండిపోతుంది. మనకు సంబంధించి మనది మనకు అతి సమీపంలో ఉన్నందువల్ల బహుశా మనం దాన్ని చూడమేమో. దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఎక్కడెక్కడో ఉన్న వాటిల్ని చూస్తాం. సత్యం అక్కడే ఉంది. సమన్వయం కూడా అక్కడే ఉంది. అది తెలియక మనం బాహ్యంలో ఆకర్షణ పడుతూ ఉంటాం. ఆ రకంగా మనం జీవించడం వలన ఆంతర్యంతో మనకు అనుబంధం ఉండదు. అక్కడ పరిమాణాలని మనం అనుభూతి చెందలేం. దాంతో అపరిచితంగానే మన జీవితం ముగిసిపోతుంది. అజ్ఞాతంగా జీవితం సమాప్తి అవుతుంది. లోపల ఉన్నది తెలుసుకుంటే బయట దాంతో మనకు అవసరం ఉండదు. అప్పుడు ఒక ప్రత్యేకమైన శాంతి ఏర్పడుతుంది. జీవితానికి ప్రశాంతి దొరుకుతుంది. దానికోసం మనం ఎవరో తెలుసుకోవాలి అన్న తపన మొదలు కావాలి. మన ప్రాచీన ఋషులు అంతా అదే ప్రయత్నం చేశారు. సోహం అన్నారు, అదే నువ్వు అన్నారు, తత్వమసి అన్నారు, కోహం అన్నారు, నువ్వు ఎవరో మొదట తెలుసుకో అన్నారు. ప్రసిద్ధ జర్మన్ తాత్వికుడు షోపెన్ హోవర్ అనే ఆయన నిరంతరం చింతనలో నిమగ్నమై ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండేవాడు. ముభావంగా ఉండేవాడు. ఆ తాత్వికుల లోకం వేరు, వాళ్ళు ఆలోచనలు వేరు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. షోపెన్ హోవర్ ఒక రోజు తెల్లవారుజామున నిద్ర లేచాడు. బాగా చీకటిగా ఉంది. ఏదో ఆలోచనతో రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాడు. మగతగా అట్లాగే బయటపడ్డాడు. అక్కడ సమీపంలో ఒక తోట ఉంది. ఆ తోటలోకి వెళ్ళాడు. చీకట్లో ఆ చెట్ల క్రింద ప్రచారాలు చేయడం మొదలుపెట్టాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తన లోపల ఏదో లెక్క పెడుతూ తిరిగాడు. కాళ్ళ క్రింద ఆకులు గలగలా శబ్దం చేస్తున్నాయి. మొదట తనలో తనే కొనుక్కున్నాడు. తరువాత బహిరంగంగానే మాటలు మొదలుపెట్టాడు. ప్రశ్నించేవాడు, జవాబు చెప్పేవాడు ద్విపాత్రాభినయం చేయడం మొదలుపెట్టాడు. ఆ తోటమాలి ఉన్నాడు అక్కడ. అతను నిద్రపోతూ ఉంటే షోపెన్ హోవర్ అడుగుల చప్పుడు, అతని మాటలు కాపలాదారుడికి మెలకువ తెప్పించాయి. కళ్ళు తెరిచి చూస్తే దగ్గరలో ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. ఎవరో మనుషులు మాట్లాడుకుంటున్నట్లుగా అనిపించింది. లాంతరు వచ్చు పెద్దది చేసి ఒక కర్ర తీసుకుని ఆ శబ్దం వస్తున్న వైపుకు వెళ్ళాడు. పచారులు చేస్తున్న షోపెన్ హోవర్ అతన్ని గమనించలేదు. తనలో తను మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ తోటమాలి లాంతరు
పట్టుకుని షోఫెన్ హోవర్ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. షోఫెన్ హోవర్, నువ్వు కొన్ని ప్రశ్నలు వేశావు. నన్ను నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ సంగతిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిజమే, నేను ఎవరిని ఇప్పటిదాకా నాకు ఆ సంగతి తెలియలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చాను అది నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాను ఆ సంగతి తెలియదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, కానీ దాని అంతుపట్టడం లేదు. దయచేసి ఆ విషయాలు నువ్వు చెబితే జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నిన్ను గురువుగా స్వీకరిస్తాను అన్నాడు. ఆ మాటలతో తోటమాలి బెత్తరపోయాడు. ఇతనికి మతి భ్రమించింది అనుకున్నాడు. షోఫెన్ హోవర్ నిజమైన అన్వేషి, సత్యాన్వేషి. తన గురించి తను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మనం ఎప్పుడైనా మనము ఎవరము, మనము ఎందుకు ఉన్నాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎప్పుడైనా ఆలోచించామా? మనం వీటిని గురించి సాధన చెయ్యాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు